నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం సకల కళల జేఏసీ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజా కళల కార్యక్రమంలో జానపద కళాకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. కార్యక్రమానికి సంబంధించిన బడ్జెట్, ఖర్చులు, కళాకారుల ఎంపిక, పారితోషికం వంటి పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. సకల కళల జేఏసీ నాయకులు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కార్యక్రమంలో పూర్తి పారదర్శకత ఉండాలని కోరారు. సమావేశం అనంతరం కళాకారులు జానపద కళలకు అవకాశం కల్పించాలి, 99 రోజుల ప్రజా కళల కార్యక్రమం సిగ్గు అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ సకల కళల జేఏసీ సుందరయ్య విజ్ఞాన కేంద్రం TPSK హాల్లో సమావేశం జరిగి పత్రికా విలేకరుల సమావేశంలో ప్రధానంగా ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, అట్లాగే భాషా సాంస్కృతిక శాఖకు కూడా తీసుకురావాలనేది మా కోరిక. ఈరోజు ప్రభుత్వం అన్ని శాఖలకు 99 రోజులు ప్రజాపాలన ప్రణాళిక అనే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ 99 రోజులు ప్రజాకళలు అనే ఒక కార్యక్రమం పెట్టింది. దాన్ని మేము స్వాగతించాం, ఆ కార్యక్రమాన్ని హర్షించాం. ఆ కార్యక్రమం పెట్టడం వల్ల చాలా సంతోషపడ్డాం. అందులో ప్రధానమైన లోపం ఏంటంటే జానపద కళాకారుల్ని, గ్రామీణ కళాకారుల్ని, అంతరించిపోతున్న కళాకారుల్ని కనీసం గుర్తించకపోవడం, ఆ వేదిక మీద ప్రదర్శించకపోవడం, అంతరించిపోతున్న కళాకారుల్ని ఆ వేదిక మీదకి తీసుకొచ్చి ఆ ప్రదర్శనను ప్రదర్శింపజేయించి భావితరాలకు చూపించి అది వీడియో రూపంలో, విజువల్ రూపంలో సోషల్ మీడియాలో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత భాషా సాంస్కృతిక శాఖది కాదా? మరి ఎందుకు అందులోటి ప్రజాకళలు అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ప్రజాకళలు అంటే అవుట్ మీనింగ్ ఆఫ్ ప్రజాకళలు అంటే గ్రామీణ కళాకారులు, ఓ కోలాటం, చెక్క భజన, యక్షగానం, సింధు, భాగోతాలు, ఒగ్గు కథలు, అనేక గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ కునారిల్లుతున్న కళాకారులు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు అవకాశం కల్పించలేదు అని మేము ప్రశ్నిస్తున్నాం. అయినా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పారదర్శకంగా ఉంది అని మేము అడుగుతూ ఉన్నాం. దానికి 99 రోజుల కార్యక్రమానికి ఎంత బడ్జెట్ కేటాయించారు, ఎంతమంది కళాకారులు పాల్గొన్నారు, ఎన్ని గ్రామీణ కళాకారులు ప్రోత్సహించారు, ఎంతమందికి అవార్డులు ఇచ్చారు, ఎంతమందికి రివార్డులు ఇచ్చారు, ఎంతమందికి పారితోషికాలు ఇచ్చారు, ఎంతమందికి గౌరవ వేతనాలు ఇచ్చారు, ఇదేం చెప్పరా? అంటే వీళ్ళంతా కళాకారులు అనేక జిల్లాల నుంచి దరఖాస్తులు పెట్టుకున్నారు. మేము ఈ కళల్లో, ప్రజా కళల్లో మేము ప్రదర్శిస్తాం, ఓ కోలాటం ప్రదర్శిస్తాం, ఓ భాగవతం ప్రదర్శిస్తాం, ఓ యక్షగానం ప్రదర్శిస్తాం అని దరఖాస్తులు పెడితే ఇప్పటికీ భాషా సాంస్కృతిక శాఖకు సంబంధించిన వాళ్ళు ఏ ఒక్కరు స్పందించి వెళ్ళే కళారూపాల్ని ప్రదర్శించడం కోసం అవకాశం ఎందుకే లేదు? అంటే కళాకారుల పేరు చెప్పుకొని కళాకారులకు సంబంధించిన బడ్జెట్ను కళాకారులకు వినియోగించకుండా మరి ఎవరికి వినియోగిస్తున్నట్టు? అంటే కళాకారులంటే తెలంగాణ గవర్నమెంటు అధికారికంగా ఉన్న సాంస్కృతిక కళాసారథులు వాళ్ళు మాత్రమే కళాకారుల? గ్రామీణ ప్రాంతంలో ఉన్న లక్షలాది మంది కళాకారులు మరి వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళకు నెలకు జీతాలు ఇస్తున్నారు, వాళ్ళ ఆటలు పాటలు ప్రభుత్వ పథకాలు ప్రచారం చేసుకోండి. కానీ ప్రజా కళల దగ్గర కూడా గ్రామీణ కళాకారుల్ని గుర్తించకపోతే ఏమనాలి మిమ్మల్ని? అందుకోసం ఇది చాలా నిరసించదగ్గ కార్యక్రమం. గ్రామీణ కళాకారులు, జానపద కళాకారులను చోటు ఇవ్వకుండా, ఆ వేదిక మీద అవకాశం ఇవ్వకుండా మీరు 99 రోజులు పూర్తయినాయని ప్రకటించుకోవడం చాలా సిగ్గుసేటు అని నేను అంటా ఉన్నా. అందుకోసం ఇప్పటికైనా ఒక సంస్థల్ని పిలువరు, ఒక జానపద కళాకారులకు సంబంధించిన గురువుల్ని పిలువరు, అందులో మాస్టర్స్ ఉంటారు వాళ్ళని పిలువరు, అనేక వ్యవస్థలు ఉన్నాయి వాళ్ళని పిలువకుండానే ఏకపక్షంగా కొంతమంది వ్యక్తులు కలిసి నిర్ణయించుకుంటారు.
దానివల్ల ఏం ఉపయోగం? అందుకోసం భాషా సాంస్కృతిక శాఖ తీరు మారాలి, డైరెక్టర్ తీరు మారాలి, అక్కడున్న యంత్రాంగం తీరు మారాలి అని మేము సవినయంగా కోరుకుంటున్నాం. అందుకోసం మేము సమాచార హక్కు చట్టం కింద, అట్లాగే ముఖ్యమంత్రి కింద ప్రజా కళలకు సంబంధించిన విషయంలో ఎంతమంది పాల్గొన్నారు, ఎంతమంది జానపద కళాకారులకు అవకాశం ఇచ్చిర్రు, అంతరించిపోతున్న కళాకారులని ఏ మేరకు గుర్తించిర్రు, ఏం ఐడెంటిటీ కార్డులు ఇస్తామని జీవో ఇచ్చిర్రు, ఎంతమందికి ఇచ్చిర్రు? ఏం జూపల్లి కృష్ణారావు గారిని మేము అడుగుతూ ఉన్నాం. జూపల్లి కృష్ణారావు గారు ఒక 10 మందికి కార్డులు ఇచ్చేసి ముఖ్యమైన నాయకత్వానికి కార్డు ఇచ్చేస్తే అయిపోతుందా? 9,000 మంది పైచీలకు దరఖాస్తు పెట్టుకున్నారు. ఎందుకు అప్రూవల్ ఇవ్వట్లేదు? ఇంతవరకు గుర్తింపు కార్డులు ఎందుకు ఇవ్వట్లేదు? జానపద కళాకారులకు ఎందుకు గుర్తింపు కార్డు రావట్లేవు? 9,000 మందికి పెన్షన్లు ఇస్తామన్నారు, 6,000 రూపాయలు ఎందుకు ఇవ్వట్లేదు? ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నారు, ఎందుకు ఇవ్వట్లేదు? అందుకోసం ప్రజాపాలన అంటే ఒకరిని అంటే పస్తులు ఉండమని మరొకరి కడుపులు నింపే కార్యక్రమం అన్ని ప్రజాపాలన అనరు. అందుకోసం అధికారులు, ముఖ్యమంత్రులు ఆలోచించాల్సిన విషయం ఒకటి, ప్రజా కళలు బతకాలంటే గ్రామీణ కళలు, గ్రామీణ సంస్కృతి, గ్రామీణ జీవన విధానము, గ్రామీణ చరిత్ర మొత్తం జానపద కళల్లో ఉంటుంది. జానపద కళలు బతికినప్పుడు మాత్రమే సంస్కృతి బతుకుతుంది, చరిత్ర బతుకుతుంది, గ్రామీణ జీవనం బతుకుతుంది. ఇవాళ భాషా సాంస్కృతిక శాఖ కూడా గ్రామీణ కళల పేరుతో బతుకుతుంది. మేము ఒకటి అడుగుతా ఉన్నాం. ఇవాళ కర్ణాటకలో మీరు కర్ణాటక గవర్నమెంట్ను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుంటారు కదా, మరి కర్ణాటక గవర్నమెంట్లో జానపద అకాడమీ ఉంది. ఆమె పేరు జోగాటి మంజమ్మ, పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఒక ట్రాన్స్జెండర్కు చైర్మన్ పదవి ఇచ్చారు. 107 కోట్ల రూపాయలు ఆమెకు మంజూరు చేసిరు. ఆ జానపద కళాకారులకు అందరికీ పెన్షన్లు, అక్కడ ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారో తెలుసా? 18,000 మంది జానపద కళాకారులకు పెన్షన్లు ఇస్తున్నారు. 6,000 రూపాయలు, అటు కేంద్ర ప్రభుత్వం 12,000 రూపాయలు ఇస్తున్నారు. తెలంగాణలో ఎంతమందికి ఇస్తున్నారు? మేము అందుకోసం పెన్షన్లు ఇక్కడ ఇవ్వట్లేదు, జానపద అకాడమీని ఏర్పాటు చేయట్లేదు, జానపద అకాడమీకి ఒక చైర్మన్ ఏర్పాటు చేయమని గత కొన్ని సంవత్సరాలుగా ఆందోళన చేస్తూ ఉన్నాం, అది చేయట్లేదు. అందుకోసం మేము యావత్తు కళాకారులందరూ, కాంగ్రెస్ గవర్నమెంట్ 2.5 సంవత్సరాలు వచ్చేసింది, ఇంకా 2.5 సంవత్సరాలలో జానపద కళాకారుల్ని, గ్రామీణ కళాకారుల్ని, అనేక మంది కోలాట బృందాల్ని, భజన బృందాల్ని గుర్తించాలి, వాళ్ళను ఆదరించాలి, గురువుల్ని వాళ్ళ అభిప్రాయాల్ని తెలుసుకోవాలి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవాలి, వాళ్ళ సంక్షేమం కోసం, గుర్తింపు కార్డుల కోసం పనిచేసినప్పుడు మాత్రమే తిరిగి కాంగ్రెస్ గవర్నమెంటు మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కానీ ఈ విధమైన ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెద్దు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఈ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు ఇది కరెక్ట్ కాదు అని మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి మిగతా వారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. కళాకారులందరికీ కూడా, ఆ కళాకారుల తరఫున పోరాటం చేస్తున్న జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులకు, వేదికపై ఉన్నటువంటి ఆత్మీయ కళాకారులకు, మరి నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. కానీ ధన్యవాదాలు చెప్పుకునేంత పరిస్థితి లేకపోవడం ఈరోజు. దయచేసి మేము స్వామీజీలము, అందరి మేలు కోరేటటువంటి వాళ్ళము. దయచేసి మరి కళలు అనేటివి అంతరించిపోతే మానసిక కలత పెరిగి సమాజం మరింత రోగగ్రస్తం అవుతుంది. దయచేసి అంతరించిపోయే కళల్ని మనం గుర్తించవలసిన అవసరం. చూడండి, ఒక కుటుంబంలో న్యాయం దక్కడం లేదని ఒక ఆయన సపరేట్ సంసారం పెట్టింటాడు అనుకుంటాం. మనం తెలంగాణ కూడా అలాగ సపరేట్ సంసారం అని ఆంధ్రుల మీద ఏదో చెప్పేసి మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకు న్యాయం దక్కాలి కదా. చెప్పండి, చాలామంది పాపం వాళ్ళ వంశము నశిస్తున్నా కూడా ఇంకా పట్టుకొని కళల్ని పోషిస్తున్నటువంటి కుటుంబాలు మేము చాలా కుటుంబాలని గుర్తించాము. పాపం వాళ్ళ కంట నీరు తప్పిస్తే కానీ గొంతు లోపట ఆ యొక్క గాన మాధుర్యము ఎంత ఒడిసిపడుతుందంటే ఘంటసాల గారి కంటే ఎక్కువగా కూడా గొంతుని వినిపించేటటువంటి కళాకారులు ఉన్నారు. వారిని చూస్తున్నాము. దయచేసి అటువంటి కళాకారులను గుర్తించాలి, వారి యొక్క కళా నైపుణ్యతని గుర్తించి మరి ఇంతకుముందు మా భూపతి గారు అన్నట్లు మనము దయచేసి తగిన సరైన అర్హత ఉన్న కళాకారులకు న్యాయం దక్కాలి. మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు దాటింది. మరి సరే, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, మేము పార్టీల పరంగా ఎవరిని ఏమనలేము, కానీ తెలంగాణ అభివృద్ధి ఎంతవరకు సాగింది, అందులో కళాకారులకు ఎంత న్యాయం దక్కింది అనేటటువంటి విషయాన్ని గమనిస్తే, ఇప్పుడే నేను రవీంద్ర భారతి వాళ్ళకు మరి 15 రోజుల అప్లికేషన్ పెట్టుకొని మరి కళాకారులందరూ కూడా వాళ్ళ కళ ఇప్పుడు ఉన్న ఇంత క్లియర్గా ఉన్న అన్ని జిల్లాలకి వచ్చినటువంటి వాళ్ళు మరి రవీంద్ర భారతిలో ఎవరైనా కళ ప్రదర్శించారమ్మా ఈ 99 రోజులలో?
చూడండి, మరి ఎవరు ప్రదర్శించలేదు, మరి ఎవరు ప్రదర్శించారు చెప్పండి. మనం దయచేసి ఏదో మనల్ని మనం పొగిడేటటువంటి వాళ్ళని తీసుకొచ్చి వేదిక పైన పెట్టి మనం ఏదో కళ జరిగి 99 రోజులు ఉండే చిన్న సమయం చెప్పండి. పోనీ ఏదన్నా వెబ్సైట్లో కానీ ఆన్లైన్లో కానీ సమాచారం ఏమైనా ఉందా? బడ్జెట్ ఎంత కేటాయించారు, ఏం చేస్తున్నారు చెప్పండి. మనకు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం పాలకులకు సమన్యాయం చేయాలి దయచేసి ఎప్పుడే కానీ. సమన్యాయంలో ప్రధానంగా తెలంగాణ ఏర్పాటు చేసుకున్న తర్వాత తెలంగాణ కళాకారులను అడగకపోతే దయచేసి ప్రజలు మనకు ఎలా ఓటేస్తారు చెప్పండి. ప్రజల ఓటుకు వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కళాకారుల వాళ్ళ యొక్క సకల కళలు, యాక్చువల్గా సకల కళలు మనము చాలా కళలు అంతరించిపోతున్నాయండి. మనం దయచేసి ఒక కల్చరల్ పాలసీ, ఒక సంస్కృతికి సంబంధించిన ఒక పద్ధతి, మన యొక్క ఫ్యూచర్ ఏంటి అనేది ప్రజలకు వివరించాలి కదా. మరి అది చెప్పకుండా మనం ఏదో చేసేస్తే అప్పటి పూర్తికి ఆ పప్పంలాగా పండగ గడిపేస్తే లాభం లేదు. దయచేసి అదేవిధంగా కళాకారుడు తన గ్రామంలో తన జిల్లాలో అక్కడ కళ ప్రదర్శిస్తే ఆయనకు వచ్చేటటువంటిది నువ్వు ₹1 కోటి ఇచ్చినా రానిటువంటి ఒక ఆనందం అనేది లభిస్తుంది. ఇక్కడ మనం రవీంద్ర భారతిలో పెట్టుకున్నాం. ఒక కళాకారుడు వస్తే పాపం ఉండడానికి మనకి ఇక్కడ వసతి ఏర్పాటు చేయాలంటే మనకు ఖర్చు ఎక్కువ అవుతుంది. కనీసం వారికి ముందే సమయం ఇచ్చి చెప్తే కళాకారులందరూ చూడండి, మేము ఇంత ముఖ్యమైనటువంటి నాయకులం సైతము, మరి నేను సంధ్యమ్మ గారి టీంకు నేను ఎప్పుడో చెప్పాను 15 రోజుల క్రితమే, అమ్మ రెడీ ఉండండి మనం అప్లికేషన్ పెట్టాము మనకు పర్మిషన్ ఇస్తారట. ఇంతవరకు లేదు. ఇప్పుడే ఫోన్ చేస్తే గురువు గారు వేరే దాంట్లో అవకాశం ఇస్తాం. వేరే దాంట్లో అవకాశం ఎప్పుడు చెప్పండి? 99 రోజుల కళలో ఒకటి మీకు అవకాశం మాకు ఇవ్వనప్పుడు ఇంకెప్పుడు ఇస్తారు చెప్పండి. దయచేసి దీనికి మనము కళా విభాగం రవీంద్ర భారతి ఇంకొకటి దయచేసి మన మినీ రవీంద్ర భారతులు అన్నారు, ఎక్కడున్నాయి చెప్పండి. తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు అయితే మరి జిల్లాల లోపల మినీ రవీంద్ర భారతిని ఏర్పాటు చేయడం కానీ మనం అసలు కళ ఈ కల్చరల్ సంబంధించినటువంటి సాంస్కృతిక ఒక శాఖను ఏర్పాటు చేయడము, దానికి సంబంధించినటువంటి ప్రతి జిల్లాలో ఒక విభాగం పెట్టుకుంటే మరి అందరూ దాంట్లో బాలులు కూడా చక్కని కళను ప్రదర్శిస్తూ కొత్త జనరేషన్ వస్తుంది. వాళ్ళని మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. మరి ఇంతకుముందు మనం వేరే రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా మరి ఆ ఫండ్ కేటాయించి ప్రత్యేక న్యాయం చేస్తున్నారు కళాకారులకు. ఈ యొక్క సామాజిక న్యాయం చేయడంలో కూడా మరి అదేవిధంగా వారికి ఎన్నో ఉపాధి విషయాలను కూడా ఏర్పాటు చేపించి వాళ్ళల్లో ఆనందం నింపుతున్నారు. మరి మన రాష్ట్రము ముందుండాలని కోరుకుంటూ ఇకనైనా గుర్తించి పాలకులందరూ కూడా ముందుకు సాగాలి, కళాకారులకు సకల కళలకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఇట్లు శ్రీ జ్ఞానపీఠము సాధు మహారాజ్ రఘోత్తమాచార్యులు. నమస్కారం. నేను పాలమూరు నుంచి వచ్చాను. నమస్కారం. కానీ ఇంతవరకు రాలేదు. మాకు కూడా ఇంతవరకు ఐడి కార్డు కూడా గత 15 సంవత్సరాల నుండి వేస్తున్నాం కానీ మమ్మల్ని గుర్తించట్లేదు. ఆ ఐడి కార్డులు అయితే మాకు ఖచ్చితంగా కావాలని కోరడం జరుగుతుంది. మీరు ఇప్పుడు అప్లై చేసిరమ్మా? మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మేము రాను పోను వచ్చేటప్పుడు కూడా మాకు ఎప్పుడేం జరుగుతుందో కూడా తెలియదు. మాకు గవర్నమెంట్ కూడా ఫ్రీగా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కావాలని కూడా గుడ్. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలి, చదువుకున్న వాళ్ళకి జాబ్స్ కావాలి, ఏజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా దాంట్లో. వాళ్ళకి కూడా పింఛన్ కావాలని కోరుకుంటున్నాడు. మాకైతే ఇవన్నీ ఖచ్చితంగా కావాలని గవర్నమెంట్ కోరడం జరుగుతుంది. మేము ఇప్పుడు ప్రతి ఒక్క జిల్లాలో కూడా మేము కమిటీ వేసాము. ఇప్పుడు మేము ఎక్కడికైనా వెళ్ళడానికైనా సిద్ధంగా ఢిల్లీ దాకానైనా మేము దీనికి రెడీగా ఉన్నామండి. ఖచ్చితంగా అన్ని కావాలి. మా కళాకారులకైతే అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలని మేము అందరి కోసం మేము పోరాటం జరుగుతుంది. మేము ఎక్కడే కదండి ఎక్కడికైనా పోరాటం జరుగుతుంది. మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధమే. మాకు ఏ గవర్నమెంట్ కూడా ఏ సాయం చేయట్లేదు. మాకు ఇప్పటికి కూడా గురువులకు కూడా అక్కడెక్కడ మనకు వేదిక మీద సన్మానాలు సత్కారాలు ఏది లేదు. మమ్మల్ని గుర్తించడమే లేదు. అసలు మీ కళాకారులను ఈ వేదికల మీద తప్ప ఏ వేదికల మీద మమ్మల్ని గుర్తించడం లేదు. మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటున్నా. మాకు ఈ అవకాశం ఇచ్చిన సార్కి అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఆర్గనైజరు మాకు ఈ ఎస్పీ మన టీపీఎస్కే వ్యవస్థాపక మన అధ్యక్షులు మన వెంకటేశ్వర గారికి, అదేవిధంగా గురించి మన రఘోత్తమాచార్యులు, అదేవిధంగా సకల మన తెలంగాణ జానపద సకల కళాకారుల సంఘం అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు సంధ్య గారికి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన మన మహిళామణి కళాకారులందరూ కూడా పేరున ప్రత్యేకమైన ఉద్యమ వందన తెలియజేస్తూ మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 99 రోజుల ఈ ప్రజాకళలు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఏమో జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో కళాకారులకు ఏమో జరుగుతుందని ఆయన ఊహించి జరిగింది. కానీ ఏది జరగలేదు. సున్నా మొత్తం ఆడ. ఒకటి ఏంటంటే ఈ మన ప్రెస్ మీడియాలో ప్రత్యేకంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే వాళ్ళ ఫోటోలు వాళ్ళ ముఖాలు వాళ్ళే చూసుకుంటారు. ఇదా అంటే ప్రజాకళలు అంటే ప్రజాక్షేత్రంలో కలగాలి. గ్రామీణ పరిస్థితుల్లో గ్రామాలలో చావడిలో జరగాలి. అది ప్రజాకళలు. అక్కడ ఉన్న కళాకారులు ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. మండలిలో సంబంధించిన గ్రామ కళాకారులు ప్రోత్సహించే విధంగా ఉంటుంది. ప్రజాకళని హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడేయడం చాలా పొరపాటు. దీనికి సంబంధించిన బాధ్యత
అధికారులు తప్పకుండా దానికి బడ్జెట్ సంబంధించింది ఇంతవరకు ఎంత బడ్జెట్ ఇచ్చారు ఏంది లేదు ఏంటంటే ఇది గమ్మత్తుంది దేనికైనా ఒక జీవో ఉంటుంది ఒక ఆర్డర్ ఉంటుంది ఇక్కడ వెబ్సైట్లో పెడతారు ఆన్లైన్ ఉంటుంది ఎవరికి ఎంత ఇస్తున్నావు ఏ కళాకారునికి ఎంత ఇస్తున్నావు ఏంటనే విధంగా ఉంటుంది వాళ్ళ దగ్గర వాళ్ళకు అధికార యంత్రాంగం దగ్గర ఉన్న వాళ్ళు అధికార యంత్రాంగం ఇంకో విచిత్రం రవీంద్రభారతి కేంద్రంగా అధికారులే వాళ్ళ తొత్తులుగా ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి ప్రదర్శించడం జరిగింది దాని మేము సమాచార చట్టం కింద ప్రత్యేకంగా సకల జేఏసీ నుండి ప్రత్యేకంగా దరఖాస్తుస్తాం తర్వాత అది జరిగిన సమగ్రంగా జరిగిన పూర్తిగా ఎంత జరిగింది ఖర్చు ఎంత జరిగింది కళాకారులు ఏ కళాకారులు పాల్గొన్నారు దాని మీద సమగ్ర నివేదిక స్వీకరించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి దృష్టికి పోతాం మంత్రి గారి దృష్టికి పోతాం మంత్రి గారిని కాసుపెడుతున్నారు పాప జూబెల్ కృష్ణ చాలా మంచి వ్యక్తి వారు మంచి సామ్యంలో ఉన్న వ్యక్తులు కానీ ఈ కళాకారులు ఇది ప్రజాకళ అనేది హైదరాబాద్ కేంద్రం కాదు రవీంద్రబాద్ కేంద్రం కాదు ప్రజాక్షేత్రంలో జరగాలి కళ అనేది ప్రజాక్షేత్రంలో అక్కడ మండల లెవెల్లో డివిజన్ లెవెల్లో జిల్లా స్థాయిలో నిర్వహిస్తే ఎంతో మంచిగా ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం లక్ష్యమైంది ప్రజాపాలన అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రజలకు మేము సేవ చేస్తున్నాం అనే విధంగా ప్రజలకు సేవ చేస్తున్నారు కానీ ఆ సంక్షేమ పథకాలు కళాకారుల ద్వారా ప్రత్యేకంగా తెలియవలసింది పోయి ఏ సోయిలేనట్టు అధికారిగా కాల్ చేసి సోయిలేనట్టు నిమ్మకి నీరెత్తినట్టు ఈ రవీంద్రభారతి పెడతారు అన్ని కార్యక్రమం చాలా సకల చేసి తప్పకుండా ఇది చాలా తప్పు విషయం ఎందుకంటే మేము హైదరాబాద్ మన చెన్నై గారు చెప్పినప్పుడు మేము మన భూపాలపల్లి మంచిర్యాల అందరి కళాకారులతో మేము దరఖాస్తు పెట్టించాం ఎందుకంటే మేము అంత దూరం ప్రయాణం వచ్చి కళాకారులు ఇంత శ్రమ ఉంటుంది కళాకారులకు పాపం వాళ్ళకు ఏదో ఆశ ఏదో ఇస్తారు ప్రభుత్వం విధంగా ఆశ అంటే బచ్చాలు ఎంత అవుతాయండి మగవాళ్ళు వచ్చారు దరఖాస్తు పెట్టారు ఎవరు మంచిర్యాల ఆసిఫాబాద్ ఎక్కడ ఉందో చెప్పండి వాంకిడ్ ఎక్కడ ఉందో చెప్పండి మన మహారాష్ట్ర పాటలో వాంకిడ్ ఉంటుంది అక్కడ కళాకారు రవీంద్రబాద్ దరఖాస్తు ఇస్తే ఇంతవరకు సోయి లేదు అక్కడ సంబంధించిన డైరెక్టర్ కానీ అధికార యంత్రాంగం ఈ 99 సకల కళలు ప్రదర్శించండి ఆంకిడి ఎక్కడండి ఆసిఫాబాద్ అదేవిధంగా కరీంనగర్ జిల్లా అంటే కళల కారణాచి జిల్లా ఎంతో మంది మానీయులు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి ఎంతో మంది కళాకారులు ఆడ దిగిరు ఒగ్గుడోలు పుట్టింది కూడా అక్కడనే చాలా పెద్ద వ్యవస్థ జాతీయ స్థాయి లెవెల్లో ఉన్నారు అలాంటి కళాకారులు గుర్తించి వాళ్ళు తీసుకురావాలి ఎవరు ప్రదర్శన లేదు ఎవరి ద్వారా ఏమైనా ఇది చాలా తప్పు పొరపాటు తప్పకుండా దీని బాధ్యత తప్పకుండా డైరెక్టరు మన దీని రాష్ట్ర సంచాలకులైన డైరెక్టర్ తప్పకుండా బాధ్యత వహించవలసిందిగా బాధ్యత కోరుతూ దీని మీద ప్రత్యేకంగా మేము పోటీ చేస్తాం మళ్ళీ ఇంకొకటి ప్రత్యేకంగా ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తున్నాం గుర్తింపు కార్డు అనేది దరఖాస్తు చేసుకోమన్నారు డిపిఆర్ఓ సర్టిఫికెట్ల ద్వారా ఆ కళాకారునికి ఏం సర్టిఫికెట్ ఎలిజిబిలిటీ ఏంటని ప్రత్యేకంగా అవన్నీ చూసి మరి ఇంతవరకు కూడా 9,000 మంది వైద్యులుగా దరఖాస్తు పెట్టుకున్నాం ఆర్డర్ ఇచ్చేసి గుర్తింపు కార్డు చాలా మందికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడం నుండి 2.5 years అవుతుంది మన కళాకారుల పెన్షన్ లేవు ఇది చాలా అన్యాయం ప్రభుత్వం చెప్పిన విధానం వేరు దానికి సంబంధించి మేనిఫెస్టో పెట్టి నేను ఇది ఇస్తాం మేము అది ఇస్తామని ఇది చాలా తప్పు త్వరలో త్వరలోనే ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కలిసి ఆలోచన ఉంది వీటిపైన తప్పకుండా ఈ కార్యక్రమాలపైన వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ఫిర్యాదు చేయవలసిందిగా ప్రత్యేకంగా మేము కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం దీనిలో ఏం జరిగింది ఈ అవినీతి అక్రమాలపై వెలిగితీసి ప్రత్యేకంగా ఎండగడత ప్రభుత్వ అధికారులని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కళాకారులు మన దగ్గర నుండి మా తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన కళాకారులు కూడా పేరు పైన ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాం నమస్కారం థ్యాంక్ యూ నీకంటే మాకు పోరాడుతున్నాం సార్ మాకు అన్ని ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి తప్పకుండా మేము రవీంద్రభారతికి వచ్చాము 2-3 సార్లు వచ్చినా మాకు ఏది డ్రెస్ లేదు మమ్మల్ని ఎప్పుడు అంత చిన్న చూపు చూస్తుండ్రు కళాకారులు అంటే అట్లా చిన్న చూపు చూడొద్దు మాకు అవకాశం ఇవ్వాలి మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి